రీఛార్జ్ అయిపోయిన తర్వాత అవుట్ గోయింగ్ తో పాటు ఇన్కమింగ్ కాల్ కూడా ఆగిపోవడం. సార్, ప్రీపెయిడ్ ప్లాన్ గడువు ముగిసినప్పుడు, మొబైల్ రీఛార్జ్ వ్యాలిడిటీ అయిపోయినప్పుడు మీ వాయిస్ ఆపేస్తారు. ఫోన్ నాది, సిమ్ కార్డ్ నాది, నంబర్ నాది. అయితే సార్, రీఛార్జ్ అయిపోయిన తర్వాత అవుట్ గోయింగ్ కాల్స్ ఆగిపోవడం అర్థమవుతుంది, కానీ ఇన్కమింగ్ కాల్స్ ఆగిపోవడం పూర్తిగా అన్యాయం. సార్, మా మొబైల్ నంబర్ ఈ రోజు మా డిజిటల్ గుర్తింపుగా మారింది. యూపీఐ పేమెంట్, బ్యాంకింగ్ ఓటీపీ, ట్రైన్ టికెట్ ఓటీపీ, పాన్, ఆధార్ అథెంటికేషన్, ఇంటర్వ్యూ కాల్, హాస్పిటల్ కాల్, అమ్మా నాన్నల ఊరి నుండి వచ్చే కాల్ వంటి అత్యవసర కమ్యూనికేషన్లు. ఈ విషయాలన్నీ ఇన్కమింగ్ కాల్స్ మరియు ఇన్కమింగ్ ఎస్ఎంఎస్ల ద్వారా వస్తాయి, మరియు ఒక వ్యక్తి రీఛార్జ్ చేయించడం మర్చిపోయినందున అవి నిలిపివేయబడతాయి. సార్, ఇన్కమింగ్ కాల్స్ నిలిపివేయడం సేవను నిలిపివేయడం కాదు. మీరు వివరాలను అప్డేట్ చేయనందున మీ ఆధార్ కార్డు గడువు ముగిసిపోదు, లేదా మీరు నెలవారీ డిపాజిట్ చేయనందున మీ బ్యాంక్ ఖాతా మూసివేయబడదు, లేదా మీరు ఒక ఎన్నికలో ఓటు వేయడం మర్చిపోయినందున మీ ఓటర్ ఐడి నిలిపివేయబడదు. అదే విధంగా మీరు ఒక రీఛార్జ్ మర్చిపోయినందున మీ మొబైల్ నెంబర్